ఇక డీటెయిల్స్ చూస్తే వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో వాహనాల తనిఖీల్లో 129 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి బెంగళూరుకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు నార్కోటిక్స్ డీఎస్పీ రమేష్ కుమార్ తెలిపారు. వారి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. ఒక ఏటీఐ వెహికల్ వచ్చింది. దాన్ని కుమారస్వామి ఎస్ఐ అండ్ టీం చెక్ చేయగా వాళ్ళు సమాచారం సరి చేయకపోతే మళ్ళీ అడిగితే మళ్ళీ ఒకసారి వాళ్ళు చెప్పారు. మేము ఇద్దరం ఆ ఏటీఐ వెహికల్లో సాయోజ్ అనేవాడు ఒకడు బెస్ఎల్ఆర్ సి మ్యాగ్జిన్ అని ఇద్దరు ఉన్నారు. ఇద్దరు కూడా డ్రైవర్. వీళ్ళు ఏం చేస్తారంటే ట్రాన్స్పోర్టర్స్ మాత్రమే. వీళ్ళకు అజిత్ అనేవాడు డబ్బులు ఇచ్చాడు, మీరు తీసుకొని రండి. ఈ అజిత్ అనేవాడికి విక్కీ అనేవాడు ఒడిశాలో వీడు సప్లయర్. అక్కడ వీళ్ళిద్దరికి సంబంధాలు ఉన్నాయి, అజిత్ అండ్ విక్కీకి. అయితే వీళ్ళకి ఏంటంటే ఈ మధ్యన ఈ అజిత్ అనేవాడికి వీళ్ళిద్దరు సోయేజ్ అండ్ బెసలాలు వీళ్ళు డ్రైవర్గా పరిచయాలు. మీరు తీసుకొని రండి, మీకు 35,000 ఇస్తాము, డబ్బులు మేము ఎంత ఇస్తామో ఏం చేస్తాం వాళ్ళు ఇస్తారు అంటే వీళ్ళు పోయి ఒక 2-3 రోజుల ముందు ఉండి అది తీసుకొని వస్తుంటారు గంజాయి. ఈ మధ్యకాలంలో మేము అక్కడ పోయి మార్ట్ వేసి చెక్ చేయగా వాళ్ళు మాకు దొరుకుతారు. మేము అట్టి వెహికల్ని వాళ్ళు తరచుగా చెక్ చేయగా దాదాపుగా 129